మనం బొర్రా గుహలు చూసిన తర్వాత మనకి ఇంకా టైం మిగిలితే అక్కడి నుంచి మనం ఒక వాటర్ ఫాల్కి అయితే బయలుదేరినాము. చూడొచ్చు ఇది అరకు రోడ్లో నుంచి మనమైతే ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాము. చూడొచ్చు ఈ స్టెప్స్ మించి ఆ రౌండ్స్ అక్కడికి వెళ్ళాలి. చూడొచ్చు ఆ అందాలు చూడొచ్చు, గుట్టలో ఉన్నటువంటి అందాలు ఒకదాని పక్కన ఒకటి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం అరకులో. ఒకసారి చూడొచ్చు, నేను వాటర్ ఫాల్ అయితే చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అయితే ఎత్తుంది. ఆ కిందికి వెళ్ళి చూస్తే వాటర్ ఫాల్ వ్యూ అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది. మనం చూసే పాయింట్ వచ్చి పైనుంచి చూస్తాను ఈ వాటర్ ఫాల్. చూడొచ్చు ఇక్కడికి చాలామంది అయితే వచ్చారు, కింద ఉన్నారు, చూసి విజిట్ చేసి వెళ్తున్నారు. చూడొచ్చు చాలా పైన ఉన్నాం మనం. ఇక్కడ కొండలు చూడొచ్చు, గుట్టలు చూడొచ్చు, ఒకదాని పక్కన ఒకటి పేర్చినట్టుగా చాలా అద్భుతంగా ఉంది. మంచుతో అయితే ఉన్నాయి, అవి అద్భుతం అనిపించింది. ఇక్కడ క్యాంపింగ్కు రెంట్కి ఇచ్చే ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా క్యాంపింగ్స్ అయితే ఇక్కడ చేస్తూ వచ్చి వీటిని రెంట్కి అయితే ఇస్తున్నారు. మన క్యాంపింగ్ లోపలనైతే ఇది మొత్తం అయితే తెచ్చుకున్నాం, ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. ఎప్పుడైతే తినట్లేము, కొంచెం అయిన తర్వాత తింటాం. చలి అయితే విపరీతమైన చలి అయితే ఇక్కడ ఉంది. మాకైతే ఇది సౌకర్యంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఈ క్యాంపింగ్ అయితే మాకు సరిపోతుంది. మొత్తం సామాన్లన్నీ సదురుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే తిని అయితే పడుకోవాలి. మరి తెల్లవారింది ఫ్రెండ్స్. ఇక్కడ తెల్లవారిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి తిరిగి అయితే మళ్ళీ ప్రయాణం అయితే చేయాల్సిన ప్రయాణం ఉంది. ఇప్పుడైతే చాలా దూరం అయితే ఇంకా ప్రయాణం చేయాలి. ఇక్కడ నుంచి మేము ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మేమైతే ఇంకా ఫుడ్ ఏం తినలేదు. ఫస్ట్ వ్యూ చూసేసిన తర్వాతనైతే ఫుడ్ తింటాం. మేము ఉన్నటువంటి క్యాంపింగ్ అయితే ఇదే. మంచి అయితే కుర్తుంది బయట పొద్దుగలనే కాబట్టి. ఇక్కడ నుంచి అయితే తిరిగి అయితే మనం ప్రయాణం అయితే చేద్దాం. ఇంకా స్టార్ట్ అయినాము. అరకు మడగూడ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం మనము. చూడొచ్చు మడగూడ అరకులో అద్భుతమైన ప్లేస్ అంటే మడగూడ వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం తిరిగి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. చూడొచ్చు స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ ఎంతమంది వచ్చారు. ఇంకా చాలా ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ నృత్యాలు చూడొచ్చు. ఇక్కడికైతే మనం మడగూడ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాము. చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ పాయింట్. అరకుల్లోనే అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికైతే వందలాది మంది, వేలాది మంది వచ్చినట్టుగా ఉంది. అరకు వ్యూ మడగూడ వ్యూ పాయింట్ అయితే ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా సూర్యుడు అయితే రాలేదు. సూర్యుడు వచ్చినట్లయితే వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫారెన్ కూడా మించి ఉంటుంది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి సూర్యుడు అయితే స్టార్ట్ అవుతాడు. సూర్యుడు ఉదయించిన కానించి ఒక 8:30-9 గంటల వరకు అయితే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూడదగ్గ ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఈ అరకు. ఇక్కడ నుంచే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే సూర్యుడు ఎన్నడు పైకి వస్తాడు. చూడొచ్చు ఇప్పుడైతే వ్యూ పాయింట్ అయితే అద్భుతంగా కనబడుతుంది. కొద్ది క్షణాల్లో చూడొచ్చు మీరు, మీకు చూపెడతా. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం మంచుగానే ఉంది. చూడొచ్చు ఈ పాయింట్ చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది చూడొచ్చు మంచు. దీన్ని పాల సముద్రం లాగా అని కూడా అంటారు. చూడొచ్చు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఈ నుంచి అవుతుంది. ఇంకా కింద అయితే చాలామంది ఉన్నారు, నడుచుకుంటూ వస్తారు. వెహికల్స్ రావడానికి అయితే చాలా కష్టంగా ఉంది. చూడొచ్చు ఇంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ వ్యూ పాయింట్ చూడడానికి అయితే చాలామంది తరలి వస్తూ ఉన్నారు. ఇంకా చూడొచ్చు ఇప్పుడిప్పుడే పాయింట్ స్టార్ట్ అయింది. మడగూడ వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అయింది. సూర్యుడు మెల్లమెల్లగా పైకి వచ్చిన కొద్దీ అద్భుతంగా కనబడుతుంది. చూడొచ్చు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా అనిపించింది ఈ ప్లేస్. ఫారెన్కు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది ఈ వ్యూ పాయింట్. ఇప్పుడిప్పుడే సరైన వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు ఆ మంచు చూడొచ్చు, మంచు కొండలు. విజిటర్స్ చూడ ఎంతమంది వచ్చారు. ఇంకా పైన మా వెనకాల చాలామంది అయితే ఉన్నారు. చూడొచ్చు ఇంకా సూర్యుడు ఇంకా సరిగ్గా రాలేదు. ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. మంచు పర్వతాలలాగా చూడొచ్చు, మంచు కొండలలాగా చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా, ఇక చూడు, ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు మంచు ఎలాగుందో చూడొచ్చు. ఫారెన్ లాగానే ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఇటువైపు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్.
చూడొచ్చు మంచు కొండల్లాగా ఎంత అద్భుతంగా ఉందో. ఇంతకుముందు దీని వెనకాల గుట్టలు కనిపించేది, కొండలు కనిపించేది. కానీ ఇప్పుడు మంచు కొండలతోని మొత్తం కప్పబడుతుంది. చూడొచ్చు ఇప్పుడిప్పుడు ఇక్కడ మంచు కనబడుతుందా చివరిలో చూడొచ్చు. ఇక వచ్చేసింది. ఇక పాల సముద్రం లాగా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేసు. ఈ వ్యూ పాయింట్ని చూడడానికి అయితే వందల మంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ దాకానైతే వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది. వీడికి లాస్ట్ తిరిగి అయితే ఇటువైపు ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి చూడొచ్చు ఆ మంచు చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. కానీ కరెక్ట్ టైంకి వచ్చినట్లయితే మన వ్యూ పాయింట్ అయితే చూడగలము. ఇక్కడ రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ముందే ఇక్కడ వ్యూ పాయింట్కి చేరుకోవడం చాలా మంచిదని చెప్పుకుంటున్నాను నేనైతే. ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మంచు పర్వతాలలాగానైతే చూడొచ్చు. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మంచు పర్వతాల్లాగా, మంచు కొండల్లాగా, పాల సముద్రం లాగా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ని చూస్తూ అయితే నేనైతే అక్కడే ఉండాలనిపించింది. కానీ ఆ కొద్దిసేపు మాత్రమే ఈ అందాలను అయితే మనం చూడగలము. చూడొచ్చు మన కూడా వ్యూ పాయింట్ టైమింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది ఇంకా ఫోటోలు దిగుతూనే ఉన్నారు. ఈ ప్లేస్ నుంచి అయితే ఇంకా కదలట్లేరు. ఇక్కడ నుంచి వెళ్ళాలని అయితే అనిపించట్లేదు ప్రతి ఒక్కరికి అయితే. ఎట్లా ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది మడగూడ వ్యూ పాయింట్ అనేది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం తిరిగి అయితే మళ్ళీ ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి చేస్తారనేది కూడా తిరిగి అయితే మనం చూద్దాం. ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ నుంచి అయితే మనం ముందుకైతే వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు కుమారి చక్రం, అది కుమారి చక్రం. ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైబల్స్ నృత్యాలు కూడా ఉన్నాయి, డ్యాన్సులు కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఒకసారి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యూ పాయింట్కి అయితే. ఎక్కడ రానటువంటి అరకులో ఎక్కడ ఇంతమంది చూడలేదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మడగూడ వ్యూ పాయింట్ కంటే అయితే అంతమంది అయితే వచ్చారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు నేను చెప్పినా కదా కుమ్మరి చక్రం అని, ఇదే ఫ్రెండ్స్. దీని మీద కుండలు పాత్రలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నృత్యం. అరకు ట్రైబల్ వాళ్ళు నృత్యాలతో పాటు సందర్శకులు కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. వాళ్ళతో పాటు సందడి చేస్తారు. చూడొచ్చు చాలా అద్భుతంగా అనిపించింది, సరదాగా అనిపించింది. ట్రైబల్స్ వాళ్ళేమో ఎర్రచీర కట్టుకున్న వాళ్ళు ట్రైబల్స్, మిగతా వాళ్ళందరూ చూడడానికి వచ్చిన వాళ్ళే. చూడొచ్చు వాళ్ళ కల్చర్ని వీళ్ళు కూడా ఆనందిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడున్న జీపు చిన్నపిల్లలు కూర్చొని డ్రైవింగ్ చేయడానికి రెంట్కి ఇస్తారు అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు పిల్లలు ఆడుకోవడానికి సరదాగా. ఇక్కడికైతే చాలా బాగుంది. ఇది జీపు వెళ్తుంది, రిమోట్ కంట్రోల్ మొత్తం. ఇది బాగుంది ఇది. సరే నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకైతే మనం వెళ్ళాలి, నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ ఒక చూద్దాం. మనకి ఇక్కడ డబ్బాలలో కనబడుతున్నాయి కదా, ఇది మడగూడ స్పెషల్. ఇది కాఫీ పౌడర్ అంట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఇదేనంట, మడగూడ కాఫీ పౌడర్స్. ఇవే చూసుకోవచ్చు. చాలామంది అయితే తీసుకెళ్తున్నారు వీటిని. ఇక్కడ నుంచి అయితే మనం తిరిగి అయితే ముందుకెళ్దాం. గుర్రం ఉంది, ఇక్కడ గుర్రం స్వారీ కూడా ఉందా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ నృత్యాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా 2-3 రకాలుగానైతే స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా అరకు ట్రైబల్స్ వాళ్ళు, ఎర్రచీర కట్టుకున్న వాళ్ళు
వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఎత్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయింది అది. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే. ఇక్కడ మడగూడ వ్యూ పాయింట్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లేడీస్ అందరూ ఈ నృత్యాల్లో మునిగిపోతూ ఉన్నారు. దానికి తోడుగా మ్యూజిక్ ఒకటి పెట్టారు, చూడొచ్చు. వాళ్ళ డ్యాన్సులు, నృత్యాలు, ఆటలు, పాటలు, కోలాహలం, సందడి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు ట్రైబల్స్ ఏనా వీళ్ళు? కాదా నీకు వాళ్ళు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ నుంచి తిరిగి అయితే మనం మన క్యాంపింగ్కి అయితే వెళ్ళాలి. క్యాంపింగ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మనం టిఫిన్ తిని అక్కడ నుంచి మళ్ళీ మనం వేరే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి. చూడొచ్చు, ఈ రోడ్డు అయితే చాలా కష్టంగా ఉంది, మొత్తం కంకరతో నిండుకున్నది. బండ్లు కూడా రావడం చాలా కష్టమే. చాలామంది అయితే ఆలస్యంగా వచ్చారు, వాళ్ళు వ్యూ పాయింట్ని అయితే మిస్ అయ్యారు. చూడొచ్చు, అద్భుతంగా ఉంది. అరకు వందాలంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆగిపోతూ వచ్చినాయి పైకి రాలేక.